అందులో బీఈడి వాళ్ళకి ఎస్జిటి ఛాన్స్ లేదు, దాంట్లో మేమేమో అడగట్లేదు. కాబట్టి దాదాపు ప్రమోషన్లో 70% ఎస్జిటి వాళ్లకు ప్రమోషన్ ద్వారా నింపుతున్నారు. ఆ 70% కాదు, 1999లో చేసిన జీవోనే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అప్పుడు బీఈడి వాళ్ళకు ఎస్జిటి ఛాన్స్ ఉండే కాబట్టి 70% ప్రమోషన్ ద్వారా నింపి 30% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నింపమనేసి అప్పుడు జియోలు తయారు చేసుకున్నారు. అదే జియోని నడుపుతా ఉన్నారు. కానీ అది జియో కాదు. ఇప్పుడు మీకు జియోలు తయారు చేయమనేసి మేము ప్రభుత్వం మీకు ఇచ్చాము. మీరు ఆ ప్రభుత్వం ద్వారా మాకు జియో చేంజ్ చేసి వాళ్లకు 30% ద్వారా ప్రమోషన్లు ఇచ్చి 70% ఏమో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఫిలప్ చేయాలి సార్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు. ఇంకోటి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ప్రమోషన్ లేదు. ఇంటర్మీడియట్ బోర్డు ద్వారా ఏంటంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ 100% జరుగుతుంది. అదేవిధంగా మాకు కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ 100% రిక్రూట్మెంట్ జరగాలి. యాక్చువల్లీ స్కూల్ అసిస్టెంట్ పోస్టులలో మేము అది అడుగుతలేము. కానీ మాకు 70% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా పెరగాలి. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మరీ దారుణంగా 2600 పోస్టులే ఉన్నాయి సార్. ఒక్కొక్క జిల్లాలో 000 పోస్టులు. నాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఒక ఏజెన్సీ వాసిని, నేను ఒక గిరిజన వాసిని. మా జిల్లాలో ఇప్పుడు నాకు ఎంఏ ఇంగ్లీష్ అయిపోయింది, ఒక్క పోస్ట్ కూడా లేవు సార్ మా రిజర్వేషన్ కేటగిరీలో కానీ దేంట్లో కానీ. ఎంత దారుణమైన పరిస్థితి. మేము ఏజెన్సీలో ఉండి బీఈడీలు చేసి పీజీలు చేసి మేము ప్రిపేర్ అవుతూ ఉంటే ఇప్పుడు దాకా ఒక్క పోస్టులు లేవు మా జిల్లాలో. రోస్టర్ ప్రకారం చూసుకుని ఒక్క పోస్టులు కూడా లేవు. సో మాకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు దాదాపు 8,000 నుంచి 9,000 దాకా పెంచాలనేసి మా డిమాండ్ సార్. అదేవిధంగా ప్రతి